బిర్యానీ చేసేస్తారా? హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? వెల్కమ్ టు అవర్ ఛానల్. పని నుంచి అయితే ఇప్పుడే వచ్చామండి. వచ్చరికి తమ్మని నారింజకాయలు తీసుకురమ్మన్నాను. పనికి వెళ్తా అయితే నారింజకాయలు తింటలేదు. వచ్చేటప్పుడు 4 కాయలు తెచ్చిందనమాట. అవి అందులో 2 కాయలు వీళ్ళైతే కోసుకుని తింటున్నారు. రసం అమ్మా నీ కాయ నీకే ఉంది, అక్కడ ఉంది, కిచెన్లో ఉంది. నా కాయ అయితే ఒలిసిచ్చారు నాకు, ఇక్కడ ఉందన్నమాట. ఇంకో విషయం చెప్పాలంటే పని నుంచి వచ్చేసరికి మా మెర్సీ అయితే ఒక పని చేసింది, చెబుతా ఉండండి. పొద్దునెలతో అయితే పప్పు ఇసిరి నానబోయమన్నాండి, అట్లా వేసుకుంటాయి. మెర్సీ అయితే ఇసిరింది పాపమని, మెర్సీకి కుదరలేదు మొత్తానికి. మా మెర్సీ అన్నాడు ఈ అక్కడైతే మినుములు పడిపోయినాయండి. సరేలే ఏదైతే ఏమైందిలే, ఎలా వాళ్ళు మిక్సీ చేసి అయితే కలిసిపోతాయిలే. ఇప్పుడైతే వీటిని మిక్సీ పట్టుకుని అట్లయితే వేసుకుని తినాలన్నమాట. బ్యాడ్ న్యూస్ అండి, కరెంట్ అయితే పోయింది. ఇప్పుడు ఈ పప్పు మిక్సీ వేసరికి లేట్ పట్టింది కాబట్టి ఇందాక చేను కాడి నుంచి వస్తా మాయ మీకోసం మినపకాయలు కోసాడు పచ్చి, అవి బయట ఉండే తీసురండి. హలో మెర్సీ, హాయ్ 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 తొందర తీసురమ్మా పిలుకుతురా. పొయ్యి మీద వేపుకుందామా, వేపుకుందామా? బయట మనుషులు వచ్చారులేండి, లేదంటే పొయ్యి మీద వేపుకునే వాళ్ళం. పొగను వచ్చే దోమలు ఉన్నాయి ఇక్కడ ఎక్కువగా, కాబట్టి మనం గ్యాస్ మీద అయితే వేపుకున్నాం అనమాట. ఈరోజు వీళ్ళు ఎండి చేప వేపుకున్నారంట. మెర్సీ చేపలు తిందాం అని చెప్పాను అనుకున్నాను, కాకపోతే నారింజగా తెచ్చేసరికి నారింజగా తినేసాను అనమాట. ఇప్పుడు తినలేను అనమాట. ఇప్పుడు మినపకాయలు అయితే వేపుకోవాలి. ఎత్తురా నాన్న. ఎవరు ఆంటీ తెస్తుందా? బండి ఉండాలి, నల్ల బండి పడేసేసింది. ఈ పొద్దున కాయలు అవి బాగోలేదా? ఇన్ని తలకు కసిన అవుతాయా? సరిపోతాయి. లటుకులు ఉండేగా ఇవ్వడు ప్రస్తుతానికి, అన్నం కూర ఉండే లోపు తినడానికి. బాండి ఉండాలమ్మా. ఇగో ఎక్కడ ఉంది ఇది నాన్న, అత్తి మెచ్చుదా ఇందులో కాయలు అమ్మా. ఆహా ఏపుతాం, ముట్టి పోయి ముట్టి. గంట తీసుకోమ్మా. అంటే బాండి మీద పెట్టినప్పుడు గంట తీసుకుని వేపాలని తెలియదా? చేతి వేస్తావా? లైట్ కావాలి. యాపండి కాదు, యాపండి అంటే అవి వచ్చేది అదే మాట బాగుంటుంది అనేవాళ్ళు. మిషన్ లేదా మనుషులమా అని చెప్పానని అవి ఏ టయానికి వచ్చానే ఆగుతాయి అంటే ఆకలి అవుతుందిలేండి. అందుకని ఛార్జింగ్ కరెంట్ వచ్చినాక పెడతాను. నాకు కూర్చుని అటుకులు ఎత్తురా నాన్న. మీరు స్నానాలు చేసేయండి. సిరిమా ఏ థ్యాంక్స్ అమ్మా. అటుకులు పారబోసారా? అటుకులు మంచిది, పారబోయి వాడదు. మిరపకాయలు అయితే ఏగినాయండి. సిరిగాడు తింటున్నాడు, వాళ్ళు బయట తింటున్నారు. బాగున్నాయా? బాగా ఏగినాయా మిరపకాయలు? నిజం బాగున్నాయమ్మా, బాగుంటాయి అవి. వేసుకో, తిను. రేపు మళ్ళీ కోసుకొస్తాను. తిను. తీగొండియా చేదుగొండియా? తీగొంటే అమ్మమ్మ వాళ్ళు చేయలేదు. నిజం తీగొంటారా? తీగలేవా? తీగొండియా? ఒక కాయ పుల్లగా ఉండి చూడు, నిజంగా పుల్లగా ఉండి చూడు. ఇందాక తిన్న తీగ ఉంది కదా, ఉందా లేదా? ఇది పుల్లగా ఉండి చూడు, లేదా? ఇంకొక కాయ తిని చేదుగా ఉండిద్ది అది, నిజంగా ఇది చేదుగా ఉండిద్ది. లేదా ఇంకొకటి తిను, ఉప్పుగా ఉంటుంది. ఉప్పుగా ఉంటుంది అది చూడు. ఉందా ఉప్పుగా ఉంటుంది నాన్న, లేదా? నిజం చెప్పి అబద్ధం చెప్తున్నావు కదా నువ్వు. ఇటు తిరుగు.
లేదా తిక్కదానే నిజంగా ఉండదు. నేను చెతురికి జోక్ చేశాను ఏమంటామని. పుల్లగా ఉందా తీగ ఉందన్నావు సిరుగా. తీగ ఉండేది ఎక్కడన్నా మినపకాయ. అయ్యో నాయన తిను తిను తిను. మీ బళ్ళకి వెళ్ళినాక మీ ఫ్రెండ్స్ చేస్తానండి ఇంటికి వెళ్ళిన తర్వాత సిరి మినపకాయలు తీగ వంటి అంటుందని చెప్పారని. సిరాకాయ అంటుంది సిరాకాయ అంటుంది మినపకాయలు అంటే తీగ ఉంటాయి అంట. అవును అక్క ఇదంతా పొల్లగా ఉంది. అయిపోయింది మొత్తం. అట్లే ఏమన్నా ఉండే నైట్కి లేదంటే పొద్దున్న టిఫిన్కేనా? వద్దులే నా కోసం అంత సాగసం ఎందుకు. మీ మమ్మీ చేపలు కోసేసినట్టుందిగా ఎండు చేపల పులుసు. సరేలే అక్క. ఇదిగోండి తొక్కులు చూడండి అటు ఒకటి ఇటు ఒకటి అయితే జిమ్ వేసారు అనమాట. సిరి అయితే పని చేస్తుందిలేండి, మంచి పనిలో ఉంది. అంటే ఈ నైట్కి ఉల్లిపాయ ఎండు చేప అయితే వండుతున్నారులేండి. కోసేసింది అమ్మ ఇందాకే. ఏది సరే మెర్సీ ఆ పొయ్యి ముట్టినాను. అది కొట్టేసి శుభ్రంగా కడిగి నుండే కడిగి పెట్టి కొట్టుకడికి వెళ్తానా చింతపండు ఎత్తుకొస్తానా. అన్నం ఉందా? ఎక్కడ దాకా వచ్చినాయి అమ్మా వంటలు? అమ్మా అమ్మా ఆకలి అవుతుంది ఇలా. ఏం చేయమంటారు? ఏంది లేట్ చేశారు అసలుకి? పిండి వేయకుండా వంట చేసినట్టయితే బాగుండేది. మెర్సీ వల్ల లేటు. మెర్సీ వల్ల లేటు. అట్లా అట్లా అన్నాను అందుకని అట్లు పిండి వేసా. చివరికేమో అట్లా వద్దాను. ఇప్పుడు అన్నం అడుగుతుంటే అన్నం లేట్ అవ్వక ఎట్టుండిద్ది? పని చేసేసి అంతేకుంటారు. కూర ఎక్కడ దాకా వచ్చింది? కూర ఎక్కడ దాకా వచ్చింది? నాగలంగ దాకా ఏమన్నా వచ్చిందా? ఏది అది పోవడం కానీ ఇప్పుడే చేరలుతుందా? అన్నం ఉడికిందా? గ్యాసా? మీరు ఇప్పుడు ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగుతున్నారా? తాగమండమ్మ. ఇప్పుడన్నా అప్పుడు తాగాలి. సిరిగా ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగుతున్నావా? తాగమహమ్మ. సరే పెట్టండి, నేను ఫ్రిడ్జ్లో మొత్తం పారిపోతా ఉన్నాను. ఇవ్వండి అన్నం కూరలు రెడీ అయిపోయింది. నేనైతే తినేసాను. వీళ్ళు లోపల తింటున్నారులేండి. హలో, ఒక్కసారి టీవీలో మీ యొక్క ఎంగేజ్మెంట్ వీడియో పెడితే చూస్తామమ్మా. పెట్టమ్మా సిరియన్సీ పెట్టండి, టీవీలో పెట్టండి. మెర్సండి వీడియో చూద్దాం. స్విచ్ చేయలేదా? కట్టేసారా? అంటే వీళ్ళు అన్నం తింటలేదు కదా, కట్టేసి ఉంటారు. పెట్టమ్మా అంచమా అంచమా. మమ్మల్ని నిద్ర వచ్చేస్తుంది. అంచమా దమ్మా మమ్మరమ్మ మమ్మరా. వీడియో మెర్సీ వీడియో వస్తుందిరా చూద్దరు. కుర్చీ ఎత్తుకొత్తా మంచి. టీవీలో అంచి అంచి వెళ్ళిపోతుందా? నొక్కావా? యాడ్ వస్తుందా? వీడియో రాగానే మెర్సీ రియాక్షన్ చూద్దామండి. అక్కడ చూడమ్మా.
సౌండ్ పెట్టండి అమ్మమ్మ కనపడతల్లా అంచి దగ్గర ఉంది రిమోట్ ఏది ఇదిగో పెట్టు అబ్బో వీడియో పెట్టేసరికి మా నాన్నగారు చేశాడండి. నాన్న ఒక్క నిమిషం అట్టాగే ఉండు, అన్నం కాడ ఉండ, నిన్ను ఒక మాట్లాడదు. అది మ్యూట్లో పెట్టమ్మా, అది మ్యూట్లో పెట్టు. కరెక్ట్ టైంకి వచ్చావు, మ్యూట్లో పెట్టావా? అబ్బాలో ఒక్క నిమిషం ఒక్క మాట వెనక్కి వెళ్ళు, పూర్తిగా కనపడి ప్లేట్తో సహా. నీ గురించి ఈరోజు ఒక పెద్ద కామెంట్ వచ్చింది. మొన్న చేపల కూర మొన్న చేపల కూర వండాం కదా, చేపల కూరలో నేను నీకు ఒక ముక్క వేసుకొచ్చి పులుసు వేసుకొచ్చాను కదా. అలా అంటున్నారు, ఝాన్సీ మీ నాన్నే సరిగ్గా చూడవు నువ్వు, మీ ఇంటికి వచ్చినప్పుడు గోంగూర పచ్చడి చేసినప్పుడు కూడా కొంచెమే వేసావు, పని చేయిస్తావు, నానా పని చేయని చెప్పానని. మీ నాన్న సరిగా కూర వేసి పెట్టు, సరిగ్గా చూస్తలేదు, నువ్వు చూస్తున్నావు లేదో నీ మనసాక్షిని అడిగా అని చెప్పి అన్న. దానికి నీ సమాధానం ఏం చెప్పు? చూడదని అంటున్నారు, అంటే కొంచెమే పెడుతున్నాను అనుకుంటున్నారు. చూస్తున్నాను కాళ్ళతో చూస్తాం కదా. అది చెప్పు ఒకరు నీ నోటితో చెప్పు. ఊరిన పల్లెలు నిండా వేసుకొస్తే ఊరుకోగా. కాదన్నా పెద్ద కామెంట్ రాశారు. నిజమా? ఇందాక వచ్చిన భలే అనిపించింది, సరిగ్గా చూడమని చెప్పి అనగానే. అదండి సంగతి. వాళ్ళైతే ఎంగేజ్మెంట్ వీడియో అయితే చూస్తున్నారు అనమాట. చాలా మంది మెర్సీ గురించి చాలా కామెంట్లు, చాలా డౌట్లు అయితే ఉన్నాయన్నమాట. అమ్మా అయితే నేను నెక్స్ట్ వీడియోలో అసలు మెర్సీ గురించి పూర్తి వివరాలు అయితే ఖచ్చితంగా నేనైతే చెబుతాను. ఎందుకంటే ఇంటి దగ్గర ఉండి ఏదో ఒకటి తీసి నేను పెట్టేదాన్ని. కాకపోతే పనికి వెళ్తున్నాం కదా, ఉదయం వెళ్ళిపోయి సాయంత్రం వచ్చేసరికి లేట్ అవటం వల్ల అయితే మనం వీడియోల్లో ఎక్కువ అయితే మాట్లాడలేకపోతున్నాం. అంటే మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా ఇవ్వలేకపోతున్నాను అనమాట. రేపు శనివారం కదా, రేపుతో అయితే పని మన వాటికి అయితే మా వాటికి అయితే అయిపోయిద్ది అనమాట. ఎల్లుండి ఆదివారం ప్రయాణం 99% నేను రేపు చెప్తాను. రేపు కుదరకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే మెర్సీ గురించి చెబుతానండి. అదండి సంగతి. ఈ నైట్కి పనికి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే ఎలా అయితే గడిచిపోయిందనమాట. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియోలో అనిపించిందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.